ఈ వీడియోలో రాబిన్హుడ్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ అంటే బాగుంది. ఒక రొటీనిస్ట్ స్టోరీ లాగా అనిపించినా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ మన నితిన్ గారికి ఇది ఒక కంబ్యాక్ ఫిలిమా అంటే చెప్పలేము. కంబ్యాక్ ఫిలిం అంటే వెయిట్ చేసి చూడాలి భయ. ఎందుకంటే ఫిలిం అనేది బాగానే ఉంది, కానీ ఎంతమందికి ఎలా కనెక్ట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి జస్ట్ చూడాల్సిందే. మూవీ స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే, మన అలియాస్ రామ్ అన్నట్టు చెప్పుకోవచ్చు. మన నితిన్ గారి క్యారెక్టరు ఒక ఏజెన్సీలో అయితే ఇన్వాల్వ్ అవుతారని చెప్పుకోవచ్చు. ఆ ఏజెన్సీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక విలేజ్కి అయితే వెళ్తాడు. అదే రుద్రవరం అనే విలేజ్. సో ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత తన క్యారెక్టర్ ఎలా ఉంది, మరి తిన ముందు ఆ డబ్బు విషయంలో కొంచెం ఉండే క్యారెక్టర్ అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అనేది అసలుకి ఏంది ఆ మంచితనము మన నితిన్ గారిది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి ఓవరాల్గా. అండ్ ఇక చెప్పుకోవాలంటే విలన్స్ నుంచి వచ్చిన ఆపోజిట్గా మన నితిన్ గారు ఎటువంటి ప్లే డ్రాప్లో చూస్తుందో మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ అదే కాదు, మన శ్రీల గారు అండ్ మన నితిన్ గారి కాంబో ఎలా ఉంటుందో మీరు చూసారు ఆల్రెడీ ఇదివరకు ఫిలింలో, ఎక్స్ట్రాడినరీ అనే ఫిలింలో. ఇంకా మెయిన్గా మాట్లాడుకుంటే నితిన్ గారి క్యారెక్టర్, ఆ రాబరీ సీన్స్ కానివచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే అవి మూవీలో ఆ ఇంటర్వెల్ సీన్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది భయ. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ ఓకే అనిపిస్తుంది, ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ మన జీవి ప్రకాష్ గారు కొట్టిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం భయ చాలా మంచి హైప్ ఇచ్చింది మన నితిన్ గారికి. అండ్ అది మాత్రం బాగానే ఉంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, ఎటువంటి వాళ్ళకు ఈ సాంగ్స్ ఎలా కనెక్ట్ అవుతుందో మనం చెప్పలేము. నాకైతే ఒకే ఇష్టం అన్నట్టు అనిపించింది సాంగ్స్ విషయానికి వస్తే. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో మన వెన్నెల కిషోర్ గారు కానివచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కానివచ్చు, నితిన్ గారు, వీళ్ళు ముగ్గురితో వచ్చిన కామెడీ సీన్స్ మరీ అంతలా కాకపోయినా మీడియంలో అయితే పేలుతాయని చెప్పుకోవచ్చు. అండ్ డేవిడ్ వార్నర్ గారు వచ్చిన క్యారెక్టర్ భయ, తిన క్యారెక్టర్ కొంచెం సేపు ఉన్నా కూడా కొంచెం బాగుంటుంది. అంటే ఉన్న కొన్ని డైలాగ్సే బాగుంటాయి, అది మాత్రం చెప్పుకోవచ్చు. సో తన క్యారెక్టర్ కూడా మంచి బాగానే ఉంటుంది. ఇంకా తన క్యారెక్టర్ గురించి ఏం చెప్పాలి, సో అదన్నట్టు చెప్పుకోవచ్చు. అండ్ ఎంతమంది ఈ ఫిలింని చూడడానికి వెళ్తున్నారు, మరి ఎంతమందికి చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది అనేది లెట్ మీ ఇన్ ది కామెంట్ భయ. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. నాకైతే నితిన్ గారు కంబ్యాక్ అంటే చూడాలి, అంతకుమించి ఏం లేదు, నేను ఏం చెప్పలేను. సో అదన్నట్టు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో పర్ఫార్మెన్స్ కానీ మన నితిన్ గారు కానివచ్చు, ఇదంతా కానివచ్చు యాజ్ యూజువల్ భయ మనం ఇదివరకు చూసిన ఫిలిమ్స్లలోనే నితిన్ గారి ఎనర్జెటిక్ తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఆ వే ఆఫ్ మాటలు కానివచ్చు అవన్నీ బాగుంటుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఇలా అయితే ఉంటుంది రాబిన్హుడ్ మూవీ అయితే. ఇంకెక్కువగా నేను సాగదీయదలుచుకోలేను. అండ్ వెళ్తే మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి, వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ కూడా ఓకే ఇష్టం అయితే అనిపిస్తాయి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో రాబిన్హుడ్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ భయ్యా.